హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్లయితే నా చేతిలో ఒక బుక్ ఉంది. దీన్ని వర్డ్లెస్ బుక్ అని అంటారు. యాక్చువల్గా దీంట్లో ఒక్క అక్షరం కూడా ఉండదు, ఒక్క పదం కూడా ఉండదు. కానీ ఈ పుస్తకంలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇది చాలా గొప్ప సువార్త పుస్తకంగా ఉంది. దీనిని 1866 సంవత్సరంలో చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు యొక్క ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతోంది. అప్పటి నుంచి కూడా అనేక మంది క్రైస్తవులు దీని ద్వారా సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ అనగానే మనకి చాలా రకాల జ్యువెలరీస్ గుర్తొస్తాయి కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ రకాలుగా జ్యువెలరీస్ ఉన్నాయి. అబ్బాయిలు అయితే చాలా తక్కువ గోల్డ్ని ధరించగలరు, కానీ అమ్మాయిలు అయితే చాలా ఎక్కువగా గోల్డ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. గోల్డ్ అంటే చాలా విలువైనది కదా. గోల్డ్ని ఎక్కడ ఎవరు పడేయరు కదా. గోల్డ్ని చాలా భద్రంగా బీరువాలో దాచుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తా ఉంది, దేవుని యొక్క రాజ్యం ఏదైతే పరలోకం ఉందో, హెవెన్, దేవుని యొక్క రాజ్యం, ఆ యొక్క పరలోకము బంగారంతో నిండిపోయి ఉంటుందంట. ఆ పరలోకంలో ఉన్నటువంటి దారులన్నీ కూడా బంగారంతో ఉంటాయి. ఆ పరలోకము చాలా అందంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క దూతలు ఉంటాయి, ఇంకా అనేక మంది పరిశుద్ధులు ఉంటారు. బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలులు ఉంటారు. ఇలా చాలామంది పరిశుద్ధులు ఉంటారు. ఎప్పుడు సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇటువంటి ఏడ్పు కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ ఏది ఉండదు. ఎప్పుడు కూడా సంతోషంతో దేవుణ్ణి ఆరాధించడం ఉంటుంది. ఎక్కడ అంటే పరలోకంలో. ఇటువంటి సంతోషకరమైనటువంటి ప్లేస్లోకి, ఇటువంటి రిచ్ ప్లేస్లోకి వెళ్ళడానికి అందరికీ ఇష్టం కదా. అవును, నాకైతే చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి ఇటువంటి మంచి ప్లేస్కి వెళ్ళడం మీ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మనమందరం కూడా ఆ ప్లేస్కి వెళ్ళడానికి అర్హులం కాదు. ఇదే కలర్ బ్లాక్ కలర్ కదా. బ్లాక్ కలర్ దేనికి సింబాలిక్గా ఉంది అంటే, బ్లాక్ కలర్ పాపానికి సింబాలిక్గా ఉంది. బ్లాక్ కలర్ బ్యాడ్ థింగ్స్కి సింబాలిక్గా ఉంది. చెడ్డ వాటికి బ్లాక్ కలర్ సింబాలిక్గా ఉంది. పాపం అంటే ఏంటి? బైబిల్ చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మనకి కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి చేయాలి అని చెప్పి, ఇవి చేయకూడదు అని చెప్పి. ఏదైతే మనము చేయకూడదు చేస్తామో అదే పాపం. కాబట్టి ఈ పాపం ద్వారా, మనం చేసినటువంటి తప్పుల ద్వారా, మనం ఆడినటువంటి అబద్ధాల ద్వారా, మనం చేసినటువంటి యొక్క బ్యాడ్ థింగ్స్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళలేమంటే పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ఇలా ఉన్నటువంటి మనల్ని పరలోకానికి అర్హులుగా చేయాలంటే ముందు మనం ఏమవ్వాలంటే మారాలి. మనంతటిగా మనము మన యొక్క పాపాన్ని తొలగించుకోలేము. మనంతటిగా మనము మంచివారిగా మారలేము. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, రేపటి నుంచి మంచిగా ఉండాలి, రేపటి నుంచి చెడ్డ మాటలు మాట్లాడకూడదు, రేపటి నుంచి చాలా మంచిగా ఉండాలి అని చెప్పి మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ నిర్ణయాల మీద మనము నిలబడలేము. అట్లాగే మన యొక్క పాపాన్ని కూడా మనము తీసుకోలేము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మనలందరినీ ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించినటువంటి దేవుడు, మనం ఈ విధంగా ఉండి పరలోకానికి అర్హులుగా ఉండకుండా ఉండటం దేవునికి ఇష్టం లేకుండా, ఆయన బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండాలి, ఆయనతో పాటు ఆ యొక్క గొప్ప మహిమలో ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క కుమారుని యొక్క భూమి మీదకి పంపించాడు. యొక్క కలర్ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదే కలర్ రెడ్ కలర్. వెరీ గుడ్. ఈ యొక్క రెడ్ కలర్ దేనికి సింబాలిక్గా ఉంది అంటే, దేవుని యొక్క రక్తానికి సింబాలిక్గా ఉంది. దేవుడు ఎప్పుడైతే తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని యొక్క భూమి మీదకి పంపించాడో, ఆ యొక్క ప్రభువు, మన యొక్క దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడంటే శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభు చనిపోయింది ఆయన తప్పు చేసి కాదు, యేసు ప్రభు చనిపోయింది ఆయన పాపం చేసి కాదు, కానీ మనందరి పాపం నిమిత్తం మనం పొందాల్సినటువంటి పనిష్మెంట్ని యేసయ్య తీసుకున్నాడు. యేసయ్య చాలా పరిశుద్ధుడు. ఆయన యొక్క జన్మలో కూడా పాపము లేదు. కానీ మనందరం, పాపులమైనటువంటి మనందరం, ఈ విధంగా నల్లగా హృదయాన్ని కలిగినటువంటి మనందరినీ కూడా
ఆయన మహిమలో మనం ఉండాలని చెప్పి యేసయ్య మనందరి కోసం సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా చేశాడు. ఇదే కలర్ వైట్ కలర్ దేనికి సింబాలిక్గా ఉందంటే పరిశుద్ధతకు సింబాలిక్గా ఉంది. ఎవరైతే పరిశుద్ధతను కలిగి ఉంటారో, ఎవరైతే క్లీన్ హార్ట్ కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే దేవునిలాగా జీవిస్తారో, అంటే మంచిగా పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి అర్హత ఉంటుందంటే పరలోకం వెళ్ళటానికి అర్హత ఉంటుంది. దేవుడు మనలందరినీ కూడా పరిశుద్ధంగా చేశాడు. మీకు ఇప్పుడు ఇంకొక కలర్ని చూపిస్తా ఉన్నాను. ఇదే కలర్ గ్రీన్ కలర్ కదా. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అలా పరిశుద్ధులుగా చేసినటువంటి మనము దేవునిలో ఎదగాలి. గ్రీన్ కలర్ దేనికి సింబాలిక్గా ఉందంటే గ్రో. మనము పరిశుద్ధతలో ఎదగాలి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ్యంలో ఎదగాలి. దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, అనేకమైన విషయాల్ని అనేక మందికి చెప్పాలి. మనం పరిశుద్ధులుగా ఉండటం మాత్రమే కాదు, మన చుట్టూ ఉండేవారిని కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. వారికి కూడా మనం దేవుడి గురించి చెప్పాలి. కాబట్టి బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా అయితే పరిశుద్ధులు అయ్యామో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మనం సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం కూడా ఆత్మీయంగా రోజు ఎదుగుతూ ఉండాలి. ఈ యొక్క 5 కలర్స్, ఫస్ట్ కలర్ గోల్డ్ కలర్ అంటే దేనికి సింబాలిక్గా ఉంది? పరలోకానికి సింబాలిక్గా ఉంది. సెకండ్ కలర్ బ్లాక్ కలర్ దేనికి సింబాలిక్గా ఉంది? పాపానికి సింబాలిక్గా ఉంది. పాపంని దేవుడు అసహించుకుంటాడు. దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే పాపం. అయితే నెక్స్ట్ కలర్ ఏంటి? రెడ్ కలర్ దేవుని యొక్క రక్తానికి సింబాలిక్గా ఉంది. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం మనలో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా తొలగించి వేసి, ఫోర్త్ కలర్ మనల్ని పరిశుద్ధులుగా, తెల్లగా, క్లీన్ హార్ట్ కలిగినటువంటి వాళ్ళుగా చేసింది. అలా ఉన్నటువంటి మనం ఎదుగుతూ ఉండాలి. రోజు మనలో పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. మనలో దేవుని మీద విశ్వాసం పెరుగుతూ ఉండాలి. మనలో రోజు ప్రార్థన యొక్క శక్తి పెరుగుతూ ఉండాలి. రోజు మనలో క్రైస్తత్వం పెరుగుతూ ఉండాలి. మనము అనేక మందికి మాదిరిగా ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళగలం అంటే దేవుని దగ్గరికి, అంటే పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండగలం.